హల్లెలూయా. దేవునికి వందనాలు చెబుతాం అందరూ కూడా. ఆమేన్. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావాలు దేవునికి చెల్లును గాక. ఆమేన్. నేను ఉదయకాలం లేచి దేవుని సన్నిధిలో నేను ఉన్నప్పుడు ఒక మంచి పాఠం గురించి నేను వేచినప్పుడు ఒక ఇంచుమించు 2.5 hours 3 hours దగ్గర దగ్గర అది పోయింది ఒకేసారి అన్నమాట. అసలు తీసుకున్న సబ్జెక్ట్ నాకు రావట్లేదు. అప్పుడు దేవుడు ఒక మంచి ఆయన ఇవ్వాల్సినటువంటి మాట నాకు ఇచ్చాడు. అందుకనే నేను ఎప్పుడు దేవుని మీద ఆధారపడతాను. ఆ మాటను బట్టి, దేవుడు ఇచ్చే మాటను బట్టి నేను ఆధారపడతాను. నాకు అదే ఇష్టం. ఏమన్నాడంటే సిద్ధపాటు గురించి చెప్పి మీ సంఘంలో ఉన్నటువంటి బిడ్డలందరూ సిద్ధపడాలి, వినుచున్న బిడ్డలందరూ కూడా సిద్ధపడాలి అనేది టు బి ప్రిపరేషన్ అనమాట. సిద్ధపాటు చెప్పండి అందరూ కూడా. ఆమేన్. నేను సిద్ధపడాలని చెప్పండి. అది దేవుని యొక్క ఉద్దేశం అనమాట. ఈరోజు లెసన్ అనేది వద్దు, కానీ జస్ట్ ఒక ఇన్స్ట్రక్షన్స్ లాగా, జస్ట్ ఒక కీవర్డ్స్ లాగా మనం తీసుకుందాం అంతే. వీ నీడ్ టు ప్రిపేర్ దట్. ఓకేనా? వర్క్ ప్లేసెస్లో మనం చాలా అలటుకుంటాం. మనం ఎన్ని బాధలు ఉన్నా, ఎన్ని అనారోగ్యాలు ఉన్నా, మరి దేవుని సన్నిధికి వచ్చి ఎందుకు కాళ్ళు చేతులు సాపేసి తలకాయ సాపేసి ఉంటామో మనకు అర్థమవుతుంది. అది మీకే వదిలిపెడుతున్నాను అనమాట. అది ఒక మంచి పద్ధతి కాదు. ఓకే, దట్స్ ఏ డిఫరెంట్ థింగ్. ఈ జస్ట్ లీవ్ ఇట్ దట్. దేవుని బ్రదర్, మీరు ఆఫీస్కి వెళ్తారా? మీరు ఆఫీస్కి వెళ్తారు కదా, మీరు అయితే ఇంట్లో ఉంటారు. ఓకే, ఐ విల్ స్టాప్ దిస్ మెసేజ్. ఐ కట్ ఇట్ దట్. లెట్స్ బి టేక్. ఓకే, అయితే సిద్ధపాటు టు బి ప్రిపరేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్స్. ఎంతమంది ఏకీభవిస్తారు దీంతో? మీకు అర్థం అవట్లేదు అనమాట. అర్థమవట్లేదు అనమాట. ఇదిగోండి, ఈ చివరి దినాలలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఫోకస్ చేయాల్సినటువంటి అంశం ఏంటంటే వీఆర్ ప్రిపేర్డ్. నేను ఒక మాట చెప్తాను సిద్ధపాటు గురించి. అంటే లాస్ట్ టైం ఒకసారి మెసేజ్ చెప్పినప్పుడు మీరు అందరూ పరలోకం వెళ్తారు నాకు తెలుసు, ఎవడెళ్ళరు నాకు తెలుసు అని అనుకున్నా. గుర్తుందా మీకు? గుర్తుందా? నాకు ఫోన్లు కూడా చేశారు, ఏంటన్నా అంత భయపెట్టేసావు. నేనేం భయపెట్టాను? అప్పుడు ఈ మాట విన్నప్పుడు కేరళకి డౌట్ వచ్చిందంట, అసలు మనం వెళ్తామా అని వెంటనే ప్రార్థన చేసిందంట. దేవుడు అన్నాడంట, మీ నలుగురు ఆల్రెడీ ఎక్కడే ఉన్నారు ప్లేసెస్ అని అన్నాడంట. బతికిపోయినరా బాబు అనిపించింది. బతికిపోయినా. మీరు నాతో పాటు వస్తారా? వస్తారా లేదా? కన్ఫర్మేషన్ అంటే అలా ఉండాలి. గొప్ప కాదు నేను వెళ్ళిపోతున్నాను మీరు ఉండిపోతారు, లేకపోతే ఏదైనా గొప్ప కాదు. కన్ఫర్మేషన్. టికెట్ కన్ఫర్మ్ అయిపోతే జర్నీ ఉంటుందా మనకి? చెప్పండి, ఉంటుందా? చెప్పండి. ఆ ప్రిపరేషన్ కోసం మిమ్మల్ని ఎంకరేజ్ చేయడం కోసమే చెప్పాను. బట్ ఐఎమ్ నాట్ గ్రేట్, యు ఆర్ ద గ్రేట్. నాకంటే నేను మీ సేవకుని మాత్రమే. అంటే మీకంటే తక్కువ ఉండే నేను, నాకంటే మీరు ఎక్కువారు. మీకు పరిచర్య చేయటానికే నేను వచ్చాను అన్నమాట. అదర్వైజ్ ఇంకోటి ఏం లేదు. ఓకేనా? ఇది ఆత్మీయ పరిచర్య. అంతేగాని ఫోన్ చేసి బ్రదర్ ప్రైజ్ లార్డ్ చాలా భాషణాలు ఉన్నాయి. భాషణాలు అంటే ఏంటి? అంటే ఏంటి తెలీదా? అంటాడు తెలుసా? చాలా టైట్గా ఉంది బ్రదర్, మీరు వచ్చి కాస్త మీ సేవకుడు కదా అంటే అది కాదు. బ్రదర్ ఇన్ని బట్టలు ఉన్నాయి బ్రదర్, ఉతకలేకపోతున్నాం, ఆఫీసులకు వెళ్తే బట్టలు వేసుకోవడానికి ఏళ్ళు బ్రదర్, ఒకసారి వచ్చి చేసేయండి అంటే ఆ పనులు చేయటం కాదు నేను ఉండేది. ఓకేనా? ఐ వాష్డ్ ఎవ్రీ సోల్ విత్ దిస్ బ్లడ్. ఐ వాష్డ్ ఎవ్రీ సోల్ అన్నమాట. మీ ఆత్మను శుభ్రం చేయడానికి నేను ఒక వాషింగ్ మెషిన్ లాంటి అనమాట. అర్థమవుతుందా? ఓకే, అందుకనే చూడు, ప్రిపేర్ అవుదాం మనం అందరం కూడా. చెప్పండి, మనం అందరం సిద్ధపడదామని చెప్పండి. మనం అందరం సిద్ధపడదామని చెప్పండి. ఓకే, చూడండి, మంచి సేవకుడు ఎవరు? చార్లెస్ కర్కర్, రైట్? వెళ్ళిపెడతాడు. ఆ టైం వచ్చింది భూమి మీద, ఆ టైం రాసి పెట్టాడు దేవుడు. ఆ క్షణం వరకు చేశాడు,
తీసుకుని వెళ్ళిపోయాడు అంతే. నేను ఒక్కొక్కసారి అడుగుతాను, ప్రభా ఎందుకు అలా చేస్తున్నావు అనేసి కొన్ని ప్రశ్నలు వస్తాయి మనకి. ఆ ప్రశ్నలలో నుంచి వచ్చే కోణం ఏంటో చెప్పనా, మనము క్రీస్తు యొక్క మనస్సును, ఆయన గుణమును, ఆయన చేసే పనిని ఆ డైమెన్షన్లో కనుక మనం ఉండి ఆ రెవల్యూషన్ ద్వారా కనుక మనం చూస్తే ఆ డైమెన్షన్లో ఫ్యాక్ట్ అనేది క్లిస్టర్ క్లియర్గా మనకు అర్థమవుతుంది అన్నమాట. క్లిస్టల్ క్లియర్గా మనకు అర్థమవుతుంది. దేవుడు ఏమేం పనులు చేస్తున్నాడు, ఎలా పని చేస్తున్నాడో, ఎవరి నిమిత్తమో ఎంతవరకు పని చేస్తున్నాడో క్లియర్గా మనం తెలియాలి అని అంటే మనం దేవుని సైడ్ ఉంటే లోకమంతా మనకి క్లియర్గా ఏం జరుగుతుంది, ఎలా జరుగుతుంది, ఎందుకు జరుగుతుంది, ఏంటి అనేది పిక్చర్ అంతా కూడా మనకి అర్థమవుతుంది. అందుకనే మనకి భయము, ఆందోళన రాదు. పైగా ఏమవుతుందో తెలుసా, మనము సిద్ధపరుస్తూ మనము ఈ సమయాన్ని మన వారిని సిద్ధపరచుకునే ఆలోచన మనకు వస్తుంది అన్నమాట. చక్కగా పనిచేశాడు ఆయన, చాలు. ఎందుకో తెలుసా, గమనించండి మీరు ఎప్పుడైనా సరే, ప్రాముఖ్యంగా ఉన్నటువంటి వారిని మాత్రమే తీసుకెళ్ళిపోతున్నాడు దేవుడు. వెళ్ళిపోతున్నాడు. అర్థమవుతుందా మీకు? అర్థమవుతుందా? మీరు ఆ డైమెన్షన్లో కనుక మీరు చూస్తే క్లియర్గా అర్థమవుతుంది. లేకపోతే దేవుడు అపార్థం అవుతాడు మనకి. అందుకని చూడాల్సిన విధానము మనకు ఉండాలి. గొప్ప వారిని తీసుకుంటున్నాడు దేవుడు. ఎందుకు తెలుసా, ఈ సువార్త మూయబడుతుంది అన్నమాట. అర్థమవుతుందా? రెండు విషయాలు జరుగుతున్నాయి గమనించినట్లయితే. మీరు ధన్యులైనటువంటి గొప్ప సేవకులు, అపొస్తలులైనటువంటి వారిని అందరినీ కూడా ఏం చేస్తున్నాడు దేవుడు, వారి పని ముగించుకుని వారిని రీపింగ్ చేస్తున్నాడు, తీసుకుంటున్నాడు ఆయన. ఇది కోతకు సమయం, ఇది కోసుకుంటున్నాడు. ఇంకొక పక్కన ఏం చేస్తున్నాడు తెలుసా, శత్రువుని ఫోర్స్ చేస్తున్నాడు. ఎవరి ద్వారా? అధికారుల ద్వారా, రాజుల ద్వారా, బలవంతుల ద్వారా, ప్రభుత్వముల ద్వారా ఏం చేస్తున్నాడు, ఫోర్స్ చేస్తున్నాడు అన్నమాట. ఇప్పుడు కొత్త చట్టం ఒకటి వస్తుందట, ఓసీలు చుట్టుపక్కల ఉన్న చోట అంటే చర్చెస్ ఉండకూడదంట. చూడు, రకరకాల ఇవన్నీ ఎవరు తీసుకొస్తున్నాడు? శత్రువు కాదు, పంపిస్తున్నాడు అంతే దేవుడు. ఎందుకు తెలుసా, అతి త్వరలో ఈ సువార్తని మూయబోతుంది. ఈ సువార్త అనేది మూయబోతుంది భూమి మీద. దేవుడు త్వరగా రానై అన్నాడు. సమయము కొద్దిగానే ఉంది అని ఎవరికి తెలుసు? సమయం కొద్దిగా ఉందని, సమయం లేదని ఎవరికి తెలుసు? మన బ్రదర్కి ఏం పేరు ఆడికి. అందుకనే ఎలట్టుకున్నాడు. మనం ఏం చేస్తాం, శుభ్రంగా భోజనం చేసి తన్ను పెట్టి పడుకుంటున్నాం మనం. అంటే మనకు రాసి పెట్టి ఉందా లేదా? అక్కడ ఉందా? వెచ్చగా ఉంటుంది అక్కడ, చెక్క తందూరియే అలా ఉంటుంది. దాన్ని తప్పించుకోవాలంటే మనం ఏం చేయాలి తెలుసా, మెలకుగా ఉండాలి. దీనిని బట్టి పేతురు గారు ఏమంటున్నారు ఒకసారి చూద్దాం. మొదటి పేతురుకి వెళ్దాం ఒకసారి. పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయములో 15వ వచనం ఒకసారి చూద్దాం. నేను చదువుతాను, చూడండి. 15వ వచనం ఏమంటాడంటే, నిర్మలమైన మనస్సాక్షి కలిగిన వారై మీలో ఉన్న నిరీక్షణను గూర్చి మిమ్మును హేతువు అడుగు ప్రతి వానికిని
సాత్వికముతోను భయముతోను సమాధానము చెప్పుటకు ఎల్లప్పుడూ సిద్ధముగా ఉండి మీ హృదయముల యందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి. అప్పుడు మీరు దేని విషయమై దుర్మార్గులని దూషింపబడుదురో దాని విషయమై క్రీస్తు నందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయువారు ఏమవుతారంట? సిగ్గుపడతారు. ఈ పేతురు గారు ఎవరికి మాట బోధిస్తున్నాడంటే, ఇంతవరకు మనం చెప్పుకున్నాం కదా, మీకు గుర్తుండకపోవచ్చు, ఎందుకంటే ఇలాగ వెళ్ళిపోతూ ఉంటుంది కాబట్టి ఇంక మనం వాళ్ళని ఏమి చేయలేం. ఓకే, పేతురు గారు ఎవరిని ఉద్దేశించి మాట్లాడుతున్నాడంటే, పేతురు గారు యేసుక్రీస్తు నామమును బట్టి రక్షణ సువార్తను ప్రకటించినప్పుడు ఆ సువార్తను విని నమ్మి విశ్వసించి వారు క్రీస్తును బట్టి విశ్వాసులుగా అనబడిన వారందరికీ కూడా ఈ మాట రాస్తున్నాడు అన్నమాట. ఏమంటున్నాడు ఇక్కడ? నిర్మలమైన మనస్సాక్షి గలవారుగా మీరు ఉండాలంటున్నాడు. అంటే ఇక్కడ ఏమన్నాడంటే, క్రీస్తుని మీ హృదయములలో ప్రభువుగా ప్రతిష్ఠించుకోండి అని అంటున్నాడు ఇక్కడ. క్రీస్తుని మీ హృదయములలో ప్రతిష్ఠించుకోండి. ఎప్పుడైతే మీరు అలా ప్రతిష్ఠించుకుంటారో, ఎప్పుడైతే మీరు ఆ విధంగా మీరు ఉంటారో, క్రీస్తు ఆత్మను బట్టి, క్రీస్తు యొక్క స్వరూపమును బట్టి, క్రీస్తు యొక్క నిజస్వరూపమును బట్టి మీరేమవుతారో తెలుసా? నిరీక్షణ గలవారుగా ఉంటారు. నిరీక్షణ అంటే ఏంటి? ఈ నిరీక్షణ ఎట్టిది అంటే, భూలోక సంబంధమైన విషయముల గురించి ఇక్కడ నెరవేర్చేది కాదు ఈ నిరీక్షణ. తీర్పు దినమందు నెరవేర్చబడేదే ఈ నిరీక్షణ. ఆ నిరీక్షణ, ఆ టైమింగ్, ఆ సమయం బట్టి ఈ నిరీక్షణ మనము కలిగి ఉంటామని పేతురు గారు విశ్వసించి నమ్మినటువంటి, సువార్తను విని సువార్త ప్రకారముగా విశ్వసించిన వారికి ఈ మాట ఆయన తెలియజేస్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే క్రీస్తును మీరు మీ జీవితాలలో ప్రభువుగా ప్రతిష్ఠించుకుంటారో, మీకు కలిగే ప్రతి విధమైనటువంటి శోధన కానీ, శ్రమ కానీ, వేదన కానీ, అవమానము కానీ, అన్యాయము కానీ, మరి ఏ విధమైనటువంటి ప్రతికూల పరిస్థితులు మీ జీవితంలో వచ్చినప్పుడు, ఎన్నో ప్రశ్నలు, పరిస్థితులు మీకు ఎదురైనప్పుడు ఏమంటున్నాడు? మీరు సాత్వికముతోనూ భయముతోనూ భక్తితోనూ, భయం అంటే ఏ భయముతో? దేవుని యందలి భయముతోనూ మీరేం చేయాలి? సమాధానం. ఎలా సమాధానం చెప్పాలి? సాత్వికమైన గుణముతో మీరు సమాధానం వారికి చెప్పాలని అంటున్నాడు. ఏ పరిస్థితుల్లో చెప్పమంటున్నాడు? మీకు ఉగ్రత దినమునందు, మీకు అపాయం కలిగినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మిమ్మల్ని వేధించినప్పుడు, మిమ్మల్ని శ్రమపరిచినప్పుడు, మిమ్మల్ని కొట్టినప్పుడు, మీరు బాధించినప్పుడు, బంధించినప్పుడు మీరు ఎలా చెప్పాలంట? సాత్వికముతో సమాధానం చెప్పాలంట. ప్రేమపూర్వకముగా సమాధానం చెప్పాలంట. మీరు ఒకసారి గమనించినట్లయితే, శ్రమ, శోధన అనేది ఎవరికి వస్తాయి చెప్పండి? ఎవరికి వస్తాయి? మీరు ఏ విధంగా ఉన్నటువంటి గ్రంథాలలో కూడా చూసిన ఎవరికైనా ఇలాంటి శ్రమల శోధనలు వచ్చినట్లు ఏమైనా ఉంటాయా? ఓన్లీ ఎవరికి వస్తాయి? విశ్వాసికి మాత్రమే వస్తాయి. క్రైస్తవుడు కాదు, విశ్వాసికి మాత్రమే వస్తాయి. క్రైస్తవుడు అనబడిన వాడికి మాత్రమే ఈ శ్రమలు శోధనలు వస్తాయి. అదర్వైజ్ ఇంకెవరికి రావు.
ఈ శ్రమ శోధన గనక నీ విశ్వాస జీవితంలో, క్రైస్తవ జీవితంలో గనక నీకుంటే నీవు ఆమోద ముద్ర వహించిన వాడుగా నీకు అది రికగ్నైజేషన్, అదే నీ సాక్ష్యం అన్నమాట. ఈ రెండు కనుక నీ జీవితంలో లేకపోతే యు ఆర్ ద అవుట్ ఆఫ్ క్రైస్ట్, యు ఆర్ ద జస్ట్ నామినల్. నీకు నువ్వే పేరు పెట్టుకున్నావు, నేను క్రైస్తవుడిని అని, అదర్వైజ్ ఇంకోటి ఏం లేదు. ఆమెను చెప్దాం అంతే, ఒప్పుకున్నారన్నమాట. అంతేనా? కొంతమంది ఉంటారు చెప్పరు, ఏమీ చెప్పరు, గోడ మీద బళ్ళు. ఎక్కడ తప్పించుకుంటావురా నువ్వు, ఎక్కడికి వెళ్ళవు, నీ వింటే నేను ఉంటా పడడం కదా, అలా ఉంటుంది. ఇంకో మాట చెప్పినా నీకు, నా లైఫ్లో 2 ఎక్స్పీరియన్స్లు ఉంటాయి. ఒకటి నా టీనేజ్లో నా ఫ్యామిలీకి, నా తల్లిదండ్రులకు దూరం అయినప్పుడు, గుర్తుపెట్టుకోవాలి, నా బెడ్లో తల్లిదండ్రులు వెళ్ళినప్పుడు కొన్ని రిలేషన్స్, కొంతమంది ఫ్రెండ్స్, కొంతమంది వ్యక్తులు మనకు పరిచయం అవుతారు. అక్కడ మన ఫెయిత్ పోతుంది, అక్కడ మన విశ్వాసం, అక్కడ మన భక్తి పోతుంది. అలవాట్లు బట్టి దానికి ఎప్పుడు తాగిపోకండి. ఇంకోటి, పరిచర్య నుంచి నేను పారిపోయాను, నేను చేయలేనని, అక్కడ దెబ్బ కొట్టింది. ఎందుకు ఈ విషయం చెప్తున్నా తెలుసా? ఒక్కసారి కనుక మనం పాపం చేసామనుకోండి, నీ జీవితాంతము అది నీకు గుర్తుంటూనే ఉంటుంది, నిన్ను బాధిస్తూనే ఉంటుంది, నిన్ను వేధిస్తూనే ఉంటుంది అన్నమాట. నిన్ను విడిచిపోదు, ఎప్పటికీ పోదు. దాని పర్యవసానం, దాని నష్టము నీ జీవితాంతం నిన్ను కోకుతూనే ఉంటుంది, గిల్లుతూనే ఉంటుంది, గిచ్చుతూనే ఉంటుంది, నిన్ను బాధిస్తూనే ఉంటుంది, అది నేను విడిచిపోదు అనమాట. అందుకనే తప్పులు చేయటానికి మీరు చేయకండి. నేను ఒక మాట చెప్తాను, నీ మనశ్శాంతిగా నువ్వు బ్రతకలేవు. ఒకసారి తప్పు చేసావంటే నిన్ను విడిచిపెట్టదు అది. రైట్, ఏడుకొద్దాం ఒకసారి. ఏమంటాడు ఇక్కడ? నిర్మలమైన మనస్సాక్షి గలవారై. ఎప్పుడు ఉంటుంది చెప్పండి, నిర్మలమైన మనస్సాక్షి ఎప్పుడు ఉంటుంది మీకు? చెప్పండి నీకు ఎప్పుడు ఉంటుంది ఇక్కడ నిర్మల మనస్సాక్షి? నువ్వు ఎప్పుడైతే ఆస్వాదిస్తావో, మీకు స్వీట్ షాప్స్ ఇష్టమా? బాగా వాళ్ళు స్వీట్ షాప్ ఇష్టం కదా. అక్కడికి ఏమవుతుంది, నువ్వు ఎప్పుడు చూసినా అక్కడికి వెళ్తావు, అంతే కదా. వేరే చోటుకి అక్కడే బాగుంటాను వెళ్తావు. ఎందుకు వెళ్తావు? నువ్వేం చేస్తున్నావు అక్కడ? నువ్వేంటో ఆస్వాదిస్తున్నావు, సంథింగ్ ఏదో అనమాట. ఇది నాది, నాకు అనేది ఆస్వాదిస్తున్నావు అనమాట. ఎప్పుడైతే నువ్వు క్రీస్తును ఆస్వాదిస్తావో, నిర్మలమైన మనస్సు అంటది. ఒక మాట ఉంటుంది, ఏమంటారు దాన్ని, 6 నెలలు సహవాసం చేస్తే ఈ వీడు వాడవుతాడంట. అవునా? ఇంకొకటి ఉంటుంది, వాళ్ళు బళ్ళు అవుతాయంటే వాళ్ళు అవుతాయి. దానికి అర్థం ఏంటో, వాడంటే ఉన్నతమైనది, బళ్ళు అంటే చిన్నదే. ఓకే, దీనికి అవుతాయి అన్నమాట. ఓకే, చెప్పలేము అన్నమాట. సో నేను ఎందుకు చెప్తున్నా అంటే, సహవాసము, ఆ స్థానం అనేది చాలా ప్రాముఖ్యం మన జీవితానికి. నిర్మలమైన వాడుగా నువ్వు ఎప్పుడవుతావు చెప్పనా? ఎప్పుడైతే క్రీస్తును నీవు దేవుడుగా, ప్రభువుగా నువ్వు ప్రతిష్ఠించుకుని జీవిస్తావు, నువ్వు వెళ్ళేసిన తిరుగుతావు, ఆస్వాదిస్తావో, అప్పుడు నువ్వు నిర్మలమైన మనస్సుగా నువ్వు ఉంటావు అన్నమాట. దేవుడు మీకు ఎప్పుడైనా పొగిడాడా? ఎంతమందిని పొగిడాడు దేవుడు? ఎంతమందిని పొగిడాడు దేవుడు? పొగిడాడా లేదా మీకు? ఇలా కూడా ఉంటుంది అన్నా అని అంటారే. ఇప్పుడు చచ్చిపోతాను నేను అలాగనకండి. ఇప్పుడు దేవుడు ఇలా కూడా చేస్తాడని అన్నారు కానీ అలాగనకండి. దేవుడు పొగుడుతాడు మనల్ని, తెలుసా? దేవుడు మనల్ని పొగుడుతాడు. యువర్ మై సన్, ఎస్ అలా అంటున్నాడు. తెలీదా మీకు? ఓకే, నిర్మలమైన మనస్సు అనేది ఎక్కడ వస్తుంది మనకి? క్రీస్తుని మనము ఉన్నప్పుడు. ఓకే, మనశక్తి గలవారై మీలో ఉన్న నిరీక్షణ గురించి మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వారు. చూసారా, మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వాడికి మీరు ఎలా చెప్పాలంట? కారం మిరియాలు నూరినట్టు చెప్పాలా? ఘాట్ భలే వస్తుంది, ఎలా వస్తావు అంటే ఇక్కడికి వస్తే ఏముండదు. ఏంటో చాలా బాధ అవుతుంది నాకు. హల్లెలూయా. మిమ్మల్ని హేతు అడుగు ప్రతి వాడికి మీరు సమాధానాలు చెప్పాలి.
సాత్వికంగా నువ్వు చెప్తున్నావా? సాత్వికంగా అగ్నిగుండం లోపల ఉంటే ఇంకేం చెప్తావు? ఆ చైనా వాళ్ళు డ్రాగన్లో అలాగ నిప్పులు కక్కుతూనే ఉంటాం అనమాట. ఓకేనా? ఇట్స్ వెరీ బ్యూటిఫుల్ అబ్బా. ఒకసారి ఇది లెసన్గా మీరు తీసుకోకండి, ఒక కైండ్ ఆఫ్ ఒక ఇన్స్ట్రక్షన్ అంతే, ఒక ఇన్స్ట్రక్షన్ మనకి మనము ప్రిపేర్ అయ్యే విషయంలోనే అనమాట. అదర్వైజ్ ఇంకేటం లేదు. ఏమంటున్నాడు అక్కడ? నిర్మలమైన మనస్సాక్షి గలవారై అడుగు ప్రతివానికి సాత్వికముతోనూ భయముతోనూ సమాధానం చెప్పుటకు ఎల్లప్పుడు మీరేం చేయాలి? సిద్ధంగా. దేనిని బట్టి సిద్ధంగా ఉండాలి అన్నాడు పేతురు గారు? క్రీస్తును మీ జీవితములో ప్రతిష్ఠించుకోవన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. అదర్వైజ్ ఇంకేముండదు. అర్థమవుతుందయ్యా? సరే, చివరిలో చూద్దాం ఒకసారి. మీ హృదయములందు క్రీస్తును ప్రభువుగా ప్రతిష్ఠించుడి, అప్పుడు చూసారా మీరు దేని విషయమై దుర్మార్గులమని దూషించబడుదురో దాని విషయమై క్రీస్తునందున్న మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు ఏమవుతారు? సిగ్గునంతారు. ఎప్పుడు 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 అవుతుంది ఇదంతా? ఏమండి? ఈ నిరీక్షణ ఎప్పుడు వస్తుందో తెలుసా? ఎప్పుడు సిగ్గుపడతారు వాళ్ళు? భూమి మీద సిగ్గుపడతారా? ఏమన్నా లాస్ట్లో చివరిలో ఏమన్నాడు అక్కడ? మీ హృదయంలో క్రీస్తు ప్రభువుగా ప్రతిష్ఠించు, అప్పుడు మీరు దేని విషయమే దుర్మార్గులను దూషింపబడతారో దాని విషయమే క్రీస్తునందు మీ సత్ప్రవర్తన మీద అపనింద వేయవారు ఏమవుతాడు? ఎక్కడ సిగ్గుపడతాడు? ఎక్కడ సిగ్గుపెడతాడు? క్రీస్తును కూర్చున్నటువంటి విశ్వాసం ఉంది, నిరీక్షణను బట్టి మీరు ఎక్కడ వారు సిగ్గుపడతారు, మీరు ఎక్కడ కనపరచబడతారు? ఎక్కడ 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 చేస్తారు అది? తీర్పు నందు మాత్రము మీకు అది జరుగుతుంది. నీ నిరీక్షణ ఎక్కడ ఉపయోగపడుతుంది? రేపొద్దున తీర్పు అనేది ఉంటుంది. జడ్జి చేస్తాడు దేవుడు. అక్కడ ఏం చేస్తాడు తెలుసా? సిగ్గుపడతారన్నమాట. నిన్ను దూషించిన వాడు, నిన్ను హేళన చేసిన, నిన్ను బాధించిన వాడు, నిన్ను చంపినవాడు ఆ తీర్పు దినమంది ఏం చేస్తా తెలుసా? సిగ్గుపడతాడు అనమాట. అర్థమవుతుంది కదా మీకు? ఈ మాట పేతురు గారు ఎందరైతే ఆయన బోధించినటువంటి సువార్తను అంగీకరించి స్వీకరించి ఆస్వాదించి దానిని బట్టి యేసుక్రీస్తు ప్రభువును ఆయన వారి యొక్క హృదయంలో ఎప్పుడైతే ప్రతిష్ఠించుకున్నారో ఆ ప్రతిష్టతను బట్టి చక్కటి మరి ఏమన్నాడు ఇక్కడ? చక్కటి నిర్మలమైన మనస్సాక్షిగా వారు మార్చబడి హేతు అడిగిన ప్రతి వారికి సమాధానం సాత్వికంతో చేస్తూ, టైం చూస్తే గట్టి ఎత్తను బయటకు నేను, ఓకే, సాత్వికమైన సమాధానం చెప్తూ ఉంటారో వారికి తుదకు తీర్పులు ఏమవుతుంది? ఘనతను, నిన్ను ద్వేషించిన వారికి సిగ్గును పడతారనమాట. ఈ మాట చాలా జాగ్రత్తగా పదిలంగా మీ జీవితంలో వాడుకోవాలి. గమనించండి, సువార్తను వినిన వారు మాత్రమే అంటున్నాడు పేతురు గారు. ఇక్కడ అందరికీ కాదు, ఇక్కడ అనేక మంది విన్నారు. మీరు అనేక మంది ఉన్నారు, ఇక్కడ మీరు వింటున్నారు. కానీ సువార్తను బట్టి మీరు క్రీస్తును దేవుడిగా మీ జీవితంలో ప్రతిష్ఠించుకున్నప్పుడు వారికి మాత్రమే దోషకులు ఎదురవుతారు, బాధించేవారు ఎదురవుతారు, నిందించేవారు ఎదురవుతారు, నిన్ను కొట్టేవారు ఎదురవుతారు, తుదకు నిన్ను చంపటానికి ఎదురవుతారు. ఎవరికి? ఇలాంటి వారికి. మిగతా వాళ్ళకి ఇలాంటి వాళ్ళు ఎవ్వరు సంబంధం ఉండదు, ఎందుకంటే వారికి దూరంగా ఉంటారు కాబట్టి. ఆమెను చెప్తాం సరదాగా, రాదు ఆమెను చెప్పలేం మనం. చెప్పగలరా ఆమెను ఎవరన్నా?
మీకు దమ్మంటే చెప్పండి ఆమె ఈ విషయాన్ని బట్టి. ఒట్టుగా చెప్పొద్దు, మీకే ప్రాబ్లం. ఆ శిక్ష మీకే వస్తుంది, మీరే బాధ్యులు దానికి. ఇప్పుడు చెప్పండి సార్. మన దగ్గర ఒక ఉంటుంది, ఏంటది, అది డిటెక్ట్ చేస్తుంది అట ఇట 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 అదే రైతులు. హల్లెలూయా. అర్థమైందా? రండి మత్తయి సువార్తకి వెళ్దాం. ఈరోజు 2 గంటల వరకు ఇక్కడే ఉంటాం. మత్తయి సువార్తకి వెళ్దాం రండి. ఓకే సరే. మీ దగ్గర మత్తయి సువార్త ఉందా? 24వ అధ్యాయం తీసుకుందాం. ఈరోజు కొంచెం టైం ఎక్కువ తీసుకుంటాను. 24వ అధ్యాయం 42 నుంచి నేను ఒకసారి చదువుతాను. ఓకే, 42 నుంచి. కావున ఏ దినమున మీ ప్రభు వచ్చునో మీకు తెలియదు కనుక ఎలా ఉండాలి? మెలకువగా ఉండుడి. వెరీ రీసెంట్గా చాలా ఫ్రెష్గా జరిగిన ఒక ఇన్సిడెంట్ ఏముంది? చార్లెస్ గారు కదా, ఓకేనా? ఆయన గమనించారా? ఊహించుండుంటారా? ఆయన మనం ఊహించామా బాధపడతామని? దానికి అర్థం ఏంటి తెలుసా? ఆయన రాకడ వచ్చింది, వెళ్ళిపోయాడు అంతే. ఆయన ఊహించుంటారా? ఆయన ఒక సెమినార్కి వెళ్ళాడు, చక్కగా ఈరోజు ఎంతో చక్కగా మాట్లాడదాం అని అనుకుని ఉన్నాడు. ఆయన ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు. ఎన్ని రోజుల నుంచో ఎంజాయ్ చేద్దాం అనుకున్నాడు, అంటే ఆ సెమినార్ కండక్ట్ చేయడానికి. ఓకేనా? చక్క ప్లాన్ చేసుకుని ఉంటాడు, అలా మాట్లాడాలి ఇలా మాట్లాడాలి, దేవుని ప్రత్యక్షత నాకుండా ఎంతో ప్రార్థనలో ఆయన ఎంతో ప్రిపేర్ అయ్యి ఉంటాడు. ప్రభా నన్ను బలపరిచి నన్ను వాడుకొని బిడ్డల నిమిత్తం అనుకున్నాను. సిద్ధపాటు చెప్పండి, సిద్ధపాటు అన్నమాట. దేవుడు పనిచేస్తున్నాడు. మంచిసాను కమాన్ అన్నాడు, అంతే వెళ్ళాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని చిత్తము లేనిదే గాలి కూడా మనల్ని తాకదనే విషయం నేను బాగా నమ్ముతాను. మీరు నమ్ముతారు లేదో నాకు తెలియదు. స్తోత్రం కలుగును గాక. ఆమేన్. ఏమంటున్నాడు? 42. కావున ఏ దినమున మీ ప్రభువు వచ్చునో మీకు తెలియదు గనుక మెలకువగా ఉండుడి. ఏ జామున దొంగ వచ్చునో ఇంటి యజమానునికి తెలిసిండిన ఎడల అతడు మెలకువగా ఉండి తన ఇంటికి కన్నము వేయనియ్యడని మీరెరుగుదురు. మీరనుకొనని గడియలో మనిషి కుమారుడు వచ్చును గనుకనే మీరును సిద్ధముగా ఉండుడి. ఆమేన్. యజమానుడు తన ఇంటి వారికి తగిన వేళ ఓకే వద్దులే 44 వరకు. ఓకేనా? ఏమన్నాడు ఇక్కడ? ఎప్పుడు ఏ సమయమందు వస్తాడో మనకి తెలియదు. అన్ఎక్స్పెక్టెడ్. ఇప్పుడు నాకే రావచ్చు, మీకే రావచ్చు. అప్పుడు వద్దు ప్రభు, ఆఫర్లు ఉన్నాయి చాలా పండగకి, ఆఫర్లతో బోల్ కొనుక్కోవాలి ప్రభు, ఆఫర్లు వస్తున్నాయి, ఫెస్టివల్ వస్తుంది కదా. ఓకే, కుదరదు అలాంటివి, అలాంటివి కుదరదు. కాలం మన సమయం విన్నదు. మన సమయం అందో కాలము పరిపూర్ణమైనప్పుడు ఏమవుతుంది? కాలం పరిపూర్ణమైనప్పుడు ఏమవుతుంది? పోతామా? అది కరెక్టే. టైం అయిపోతే ఎవడుంటాం ఇక్కడ, వస్తుంది అందరు కూడా. కాలానికి సమయానికి దేవుడి యొక్క ఆధీనంలో ఉన్నాయి. అవి ఏం చేస్తా తెలుసా? దేవుడు వాటికి ఇచ్చినటువంటి ఇన్స్ట్రక్షన్స్, వాటికి ఇచ్చినటువంటి అథారిటీస్ని అది ఏమాత్రం తడవు చేయకుండా చేసుకుంటూనే వెళ్ళిపోతూ ఉంటాయి అన్నమాట. అలాగా అర్థమైందండి?
అందుమైందండి. కాలం మన గురించి ఆగదు, మన గురించి ఆగదు, మన గురించి ఆగదు. మనం ఏం చేయాలి? సిద్ధపడాలి. దేవుడు మిమ్మల్ని అందరినీ సిద్ధపరుస్తున్నాడు. దేవుడు ఇప్పుడు మీరు సిద్ధంగా లేకపోతే ఏమవుతుంది? ఏమవుతుంది? అంతే సంగతులు. రాసుకోండి. 1 పేతురు 3:15 రాసుకోండి. తర్వాత మత్తయి సువార్త 24:42 నుంచి కొన్ని రాసుకోండి. 43 వరకు మీరు రాసుకోండి. 44 వరకు రాసుకోండి. మీరు చదువుకోండి. ఓకేనా? జస్ట్ మీకు ఇచ్చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేయండి, మీకు ఇచ్చేస్తాను. మీరు దాన్ని రెఫర్ చేసుకొని హోంవర్క్ చేసుకోండి. లేకపోతే కనుక నాది బాధ్యత కాదు. ఓకే, ఎఫెసీయులకి వెళ్దాం ఒకసారి. 2వ అధ్యాయం. రెండో అధ్యాయం 8 నుంచి 10. 2:8. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనం. మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. ఆమేన్. ఏమన్నారు చూడండి ఇక్కడ. విశ్వాసము ద్వారా కృపచేతనే మనం ఏమై ఉన్నాం? ఏమై ఉన్నామండి? రక్షింపబడి ఉన్నాం. ఎవరైనా చెప్పగలుగుతాడా నా విశ్వాసాన్ని బట్టి నేను రక్షించబడ్డానని ఎవడని చెప్పగలుగుతాడా? చెప్పగలగడదా? చెప్పలేడు ఎవడు. ఎందుకంటే మనము బలహీనులము, మన దేవుడు బలవంతుడు. బలవంతుడు బలహీనులను లేవగలుగుతాడు. బలహీనుడు బలవంతుని లేపగలుగుతాడా? వారికి వాడు లేపుకోగలుగుతాడా? నెవర్. అందుకని మన చచ్చిన పరిస్థితులు మనం ఉన్నట్లు మనల్ని ఆయన కృప మనల్ని ఏం చేసిందండి? లేవనెత్తింది అన్నమాట. స్తోత్రం చెప్పాలి. అప్పుడు మీరు విశ్వాసము ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు. ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. అది క్రియల వలన కలిగినది కాదు గనుక ఎవడనూ అతిశయపడ వీలు లేదు. మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకే మనము క్రీస్తు యేసునందు సృష్టింపబడిన వారమై, ఆయన చేసిన పని వారమై మనము ఉన్నాము. మీకు అర్థమైందా? మీకు అర్థమైతే వదిలేస్తాను, లేదంటే ఒక 30 గంట తీసుకుంటాను దీని గురించి. అలాగ 12 వచనాలు ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర. నవ్వుతున్నారంటే ఈ వారం మన టైం బాగాలేదు అనుకుంటున్నారు. ప్రతి వారం బాగా అంతే అంతే. ఓకే. 9వ వచనం. అది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడను అతిశయపడ వీలు లేదు. దేనిని బట్టి అతిశయపడట్లేదు? నీకు దేవుడు ఏమిచ్చాడు? దేవుడు మీకు ఏమిచ్చాడు? క్రియల వలన కలిగినది కాదు అది. అవునా? ఏమన్నా ఇది క్రియల వలన కలిగినది కాదు కనుక ఎవడన్నా అతిశయపడవలసిన లేదు. ఎవరి క్రియల వలన కలిగినది కాదు? మన యొక్క క్రియలు, మన యొక్క పనులు బట్టి ఇది కలిగింది కాదు. కాబట్టి దెబ్బ కొట్టుకోవద్దని అంటున్నాడు దేవుడు. ఇది సమస్తము మన విశ్వాసం ద్వారా, ఆయన కృప ద్వారా మాత్రమే. అందుకనే మనం ఎప్పుడు కూడా నీ కృపను బట్టి మీకు వందనాలు ప్రభా, నీ కృపించినందుకు మీకు స్తోత్రాలు ప్రభా అని చెప్పుకుంటూ మనం కృతజ్ఞతలో మనము దేవునికి అర్పించుకుంటాం. ఎంతమంది ఉన్నారు అలాగా? ప్రతి విషయం కృతజ్ఞతతో ఆయన కృపను బట్టి మనము జ్ఞాపకం చేసుకున్నామా? కృతజ్ఞతలు చెల్లిస్తున్నామా లేదా? దట్స్ ఎనఫ్ అన్నమాట. ఆమేన్.
అర్థమవుతుందా మీకు? ఇది కూడా మీరు ఒకసారి నోట్ చేసుకోండి, ఓకేనా? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8 నుంచి 10 వరకు చేసుకోండి, ఓకేనా? మరియు 10వ వచనం, మరియు వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయటం. చూసావా, వాటి ద్వారా మనము నడుచుకోవాల్సినటువంటి ఏదైతే సత్క్రియలు మనలో ఉన్నాయో అవి దాని యందు నడవడానికి, స్థిరపడటానికి, సిద్ధపడటానికి ఆ విషయములందు మనకు ముందుగానే మనల్ని ఏం చేశాడు? సిద్ధపరచుకుని, స్థిరపరచుకొని మనల్ని సృష్టించుకున్నాడు ఆయన నామమును బట్టి. స్తోత్రం చెప్దాం. అందుకనే మనం ఎవరిని బట్టి నడవాలి? క్రీస్తును, ఆయన యొక్క ఆ పనిని బట్టి మనము, చిత్తాన్ని బట్టి మనం నడవాలి. చూడండి, మీరు రక్షించబడ్డారనుకుందాం అంటే మీ భాషలో చెప్పాలంటే బాప్తిజం తీసుకున్నానంటే నేను పరలోకంలో దుప్పటి మూసుకెట్టుకుని పడుకున్నాను అనే ఫీలింగ్లో ఉంటారు చాలామంది ఘనులైనటువంటి వారు. వాళ్ళందరిని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నారు. నువ్వు బాప్తిజం తీసుకున్నంత రాను పరలోకం వెళ్ళిపోవు. నువ్వు రక్షణ పొందినంత వాదన వెళ్ళిపోవు. నువ్వు ఒకవేళ వెళ్ళావనుకో, ఏం తెచ్చా బిడ్డ నా కోసం అడుగుతాడు దేవుడు. ఏం తీసుకొచ్చినా బిడ్డ నా కోసం అని అడుగుతాడు దేవుడు. ఏం లేదు ప్రభా, నిన్ను నమ్ముకున్నాను, ప్రార్థన గంటెన్ రండి అంటాడు అంతే. దేవుడి కోసం మనం తీసుకెళ్ళాలి ఇక్కడి నుంచి. ఏం తీసుకెళ్ళాలి? ప్రభా ఆ కుక్కట్ పుల్లారెడ్డి స్వీట్స్ మంచి ఫేమస్, నేతితో తయారు చేస్తాను ప్రభా, తెచ్చాను ప్రభా. ఇంకోటి ఉంటుంది, ఏంటది? ఇంకో స్వీట్ ఉంటుంది, ఇంకో స్వీట్ షాప్ ఉంటుంది కదా, ఏంటది? పుల్లారెడ్డి చెప్పేశాను కదా ఆల్రెడీ. ఆలివ్ ప్రభా, డిస్కౌంట్లు ఇచ్చాడు ప్రభా, నేను ఎప్పుడు అక్కడికి వెళ్తాను. You just prepare your hearts. That's enough. This is not a lesson. You just prepare your heart. నీ కోసము ఆయన చిత్తములో కొన్ని సత్క్రియలు ఏర్పాటు చేసి నీకు ఇచ్చాడు దేవుడు. ఆయన రక్తంతో కొనుక్కొని నిన్ను. అది నువ్వు చెయ్యాలంటే నీకు ఎవడో చెప్పడు, దేవుడే చెప్తాడు, నువ్వు అడిగితే మాత్రమే. అది ఖచ్చితంగా చెయ్యాలి ఇక్కడ. అందుకని ఏమంటున్నాడు ఇక్కడ? సత్క్రియలు చేయటకే మనము క్రీస్తు యేసునందు, చదవండి, క్రీస్తు యేసునందు 10వ వచనం చదవండి లాస్ట్లో. క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన, మరి ఆ పని చేయకుండా మనం వెళ్ళామనుకోండి, మీకు అర్థమైంది ఆ పాయింట్? మీకు ఈ పని చేయకుండా మనం వెళ్ళామనుకోండి, మన బతికేంటని మీకు క్వశ్చన్ మార్క్ రాలేదా? అనుమానం రాలేదా? వచ్చిందా లేదా? అనుమానం వచ్చిందా లేదా? అది పరిస్థితి. నేరుగా వెళ్ళిపోతాం పక్కకి. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది అక్కడ, మనకి ఆ అకౌంట్లో వేస్తాడు దేవుడు, ఓకేనా? ఇది కూడా నోట్ చేసుకోండి. హెబ్రీలకు రాసిన పత్రిక వెళ్దాం. 2వ అధ్యాయం. హెబ్రీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం, పేజీ నెంబర్ 200 అంతే, 200. చదువుతున్నాను. కావున మనము వీనిన సంగతులను విడిచిపెట్టి కొట్టుకొని పోకుండునట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. అర్థమైందా? మీకు స్టెప్ బై స్టెప్ మీకు అర్థమవుతుందా? పేతురు గారు ఏం మాట్లాడాడు, ఎవరి కోసం మాట్లాడాడు, ఏం మాట్లాడాడు, వాళ్ళు ఎలా ఉండాలి. రెండోది, మనలో దేని నిమిత్తమైతే ఆయన చిత్తంలో సృష్టించి ఆయన సత్క్రియలు మనం చేయాల్సినటువంటివి ఉన్నాయో అవి చేయడం కోసం మనం చేశాడు దేవుడు, ఓకేనా? మూడోది ఏమంటున్నాడు ఇక్కడ?
కావున మనము వినిన సంగతులను విడిచిపెట్టుకొని పోకుండునట్లు, విడిచిపెట్టి కొట్టుకొని పోకుండానట్లు. కొట్టుకొని పోవటం ఏంటి? అది వరదవుతుంది, నేను కొట్టుకొని పోవడానికి ఏమండి? మరి ఏమన్నా తప్పు రాశాడు అక్కడ. కొట్టుకెళ్ళిపోవడం ఏంటి? విన్నామంటే ఎవడు కొట్టుకెళ్తాడు? ఏదైనా వరద వస్తుందా, తుఫాన్ వస్తుందా కొట్టుకెళ్ళిపోవటానికి? అంతేనా? మనం విన్న వాక్యం ఎవరు కొట్టుకెళ్ళిపోతారా? ఎవడు కొట్టుకెళ్ళడం, మనమే వదిలేస్తాం. ఎస్ అని చెప్పండి, చెప్పండి, ఎస్ అని చెప్పండి, చెప్పండి. ఆడు కొట్టుకెళ్ళిపోతాకే వస్తాడు అపవాది. ఆడికి మనం ఈడికి ఎంత సీన్ ఎందుకు, ఆడే ఇచ్చేస్తాడు మనకు అంటాం. ఆడు ఎవరి దగ్గర కొడతాడు తెలుసా? నాలాంటి దగ్గర, పెద్ద పెద్ద ఉన్న వాళ్ళ దగ్గర కొడతాడు. ఎందుకంటే మంచి ఇది ఉంటుంది వాళ్ళ దగ్గర. కొంతమంది మన బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అంటారు, వాళ్ళ దగ్గర కొట్టకలేదు, అసలు విషయమే ఉండదు వాళ్ళ దగ్గర, కొట్టడం కాదు. ఆడు ఇప్పుడు టైం వేస్ట్ చేసుకోడు. ఐ డోంట్ వేస్ట్ మై టైం రే అని అంటాడు. ఆడు మనకంటే సుపీరియర్. ఆడు మరీ విశేష జాగ్రత్తగా కలిగి ఉండాలి. మరి విశేషంగా జాగ్రత్త. ఇది కొంత పాయింట్ నోట్ చేసుకోండి. ఇవన్నీ జస్ట్ మీకు హోంవర్క్ లాగానే ఇస్తున్నాను అనమాట, ఇన్స్ట్రక్షన్లే, అంతకుమించి ఇంకేవాళ్ళు. మీరు ఇంటికి తీసుకెళ్ళి చదువుకోవాలి దాన్ని. మనకి టీచర్ చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఏం చేస్తుంది, మనకి హోంవర్క్ ఇస్తుంది పాఠం చెప్పి. ఆ హోంవర్క్ మనం చేయకపోతే ఎవడు పోతాడో? ఇప్పుడు కూడా అదే జరుగుతుంది. నేనైతే చెప్తున్నాను, మీరు పోతే నాకు సంబంధం లేదు. ఇది ఆన్ రికార్డెడ్. ఇది ఓకే, అర్థమవుతుందా? నాది బాధ్యత కాదు. దేవుడు చెప్పమన్నాడో, నిలబెట్టుకున్నాడో, అయినా మాట్లాడుతున్నాడు, చెప్తున్నాడు అంతే. విన్నామనుకో వెల్ అండ్ గుడ్, లేననుకో పోతాం. నేను, నా భార్య, నా ఇద్దరు పిల్లలు, మేము యాజ్ ఎ చర్చ్ మెంబర్స్ ఉన్నప్పుడు మేము వాక్యం విన్నాం, ఆస్వాదించాం, నమ్మాం. వాక్యాన్ని బట్టి మ్యాక్సిమం నడవటానికి ప్రయత్నం చేశాం. అందుకని నా పిల్లలు ప్రవచిస్తారు. ఈ రోజున నిన్న వచ్చింది నా బిడ్డ అంటుందంట, బయటికి వెళ్ళింది అందంట, రవ్వంత కూడా దేవుని మీద ఆయనకి అన్నకి లేదు. సంతోషించాను నేను అన్నది ఆ రెవల్యూషన్. ఎంత చేశాడు, మరణము నుంచి తిరిగి లేపాడు దేవుడు, చావు గోతి నుంచి తిరిగి లేపాడు. నెల అయిపోతుంది సమాధి చేసేస్తాను. టుడే అలైవ్ ఎలకొనుకుంటున్నారా? ఒక ప్రేయర్. దేవుడు ఎంత గొప్పగలిగి ఎంత విలువెత్తాడు తెలుసా మనకైనా. కనీసం దేవుడు నన్ను కాపాడాడు, ఈ రోజున ఇలా ఉన్నాను ఒక్క మాట రాలేదంటే ఆశ్చర్యం వేస్తుంది అసలు నిజంగా. దేవుడు ఒక్కోసారి అలాగే చూపిస్తాడు. నాకు ఈ ఎక్స్పీరియన్స్ ఉంది. తీసేసిపోండి ప్రభా అంటే బతికించిపోడు. అప్పుడు తర్వాత చూసేవాడు ఎలా ఉన్నాడో, నువ్వు అడిగావు, చూపు ప్రభా 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 బతిమాలేసా, సరే నీ మాట కాదని ఇచ్చి చూసేవాడికి ఏమన్నా కృతజ్ఞత. అందుకని నాకు తెలుసాను అప్పటి నుంచి, ప్రభా నీ చిత్తం అయితే మంచి లేదా తీసుకుని ఇష్టం ప్రభా అని చెప్తాను. ఎందుకంటే దేవుడు నాకంటే మంచోడు, నాకంటే ప్రేమ కలిగినోడు, నాకంటే క్షమించే దేవుడు, నాకంటే గొప్ప. అసలు నాకు ఆయనకి కంపారిజన్ ఏంటి? నేను అడుక్కునేవాడిని ఆయన దగ్గర. అంత మంచి దేవుడు ఆయన. అందుకని దేవునికి అప్పు చెప్తాను, ప్రభా నీ ఉద్దేశం అని చిత్తమా, నీ ఆయన ఉద్దేశం తెలుసుకుంటాను. ఒకసారి ఒక ఇన్సిడెంట్ జరిగింది. నేను నా భార్య ఎక్కడ చివర నాగోల కాదు, నాగోలేమో చివర అక్కడ మేము ఆడికి వెళ్తే ఆయనకి బ్రెయిన్ సర్జరీ అయిందనమాట. బ్రెయిన్ సర్జరీ అయితే ఆయన రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్, ఆయన బెడ్ రెస్ట్లో ఉన్నాడు. సరే మేము ప్రార్థన చేసి వచ్చాము. ప్రార్థన చేసేటప్పటికి మేము ఇంటికి వచ్చి పిల్లలు మేమందరం ప్రార్థన చేస్తున్నాం. ప్రార్థన చేస్తే ఒకే డ్రీము మాకందరికి వచ్చింది. ఏం తెలుసా? డెత్ ఏంజల్ వచ్చాడు, దేవుడు పంపించాడు డెత్ ఏంజల్. వాళ్ళ అపార్ట్మెంట్ బయట గోడ బయట చీకట్లో నిలబడి ఉన్నాడు, అంత ఇలా పట్టుకున్నాడు. ఆడి దగ్గర ఒక నైఫ్ లాగా ఉంది, ఎలాగ ఉంటుంది చూసారా, దెయ్యాల సినిమాలు చూపిస్తారు, పట్టుకుని ఉన్నాడు అలాగా. డెత్ అలా ఉన్నాడు అంతే. ఎంతసేపు ఉన్నాడు తెలుసా? హోల్ నైట్ అంతా ఉన్నాడు. దట్ ఈస్ మై చిల్డ్రన్.
థ్యాంక్స్ మై చిల్డ్రన్. వెన్ గాడ్ సెండెడ్ డెత్ ఏంజల్, నా పిల్లలు నిలబెట్టారు అక్కడ అంతే. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ అనాయింటింగ్. థ్యాంక్ యూ ఫాదర్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. హల్లెలూయా. స్పష్టంగా చూసాం. ఉదయం లేచి ప్రభా దాన్ని పంపించావు, నీ చిత్తం ఏంటి ప్రభా అని అన్నాడు. నా చిత్తం తీసుకెళ్ళిపోవటం అంతకంటే ఏం లేదు. సారీ, క్షమించి ప్రభా, దాన్ని మేము నీ చిత్తానికి వ్యతిరేకంగా నేను ప్రార్థన చేస్తానేమో, నేను ఆ రిలీజ్ చేస్తున్నాను ప్రభా. నేను ఎప్పుడైతే మేము ముగ్గురు ఎప్పుడైతే రిలీజ్ చేసామో ఆ డెత్ ఏంజల్ని, దేవుడు దాన్ని వదిలేడు. ఆవిడొచ్చి తీసుకెళ్ళిపోయాడు అంతే. బ్యాడ్ న్యూస్ అంటే ఆయన ఎప్పుడు మారు మనసు పొందలేదు, బాప్తిసం తీసుకెళ్ళదు. నేను క్రైస్తవుడని అంటాడట. చాలా డబ్బు ఖర్చు పెట్టి సుందరంగా బ్యూటిఫుల్గా కట్టారు ఆయన సమాధి. ద పవర్ అన్నమాట. నువ్వు ఏమి నింపుతావో, దేంతో నింపబడతావో దాని ప్రభావము, దాని యొక్క ఫలితంలో చూస్తావు. చెప్పండి, సిద్ధపాటు అని చెప్పండి. సిద్ధపాటు అని చెప్పండి. తిండి తెప్పలు ఉండవు ఈరోజు మీకు. నోట్ చేసుకోండి ఇది కూడా. ఏమన్నాడు? ఒకసారి చదవండి. 2వ అధ్యాయం కావున మనమందరము విలీన సంగతులను విడిచిపెట్టు కొట్టుకొనకపోకుండానట్లు వాటి యందు మరీ విశేష జాగ్రత్తగా కలిగి ఉండవలెను. నోట్ చేసుకోండి. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము. బ్రేక్ఫాస్ట్ అయిందా పొద్దున్న? 16వ అధ్యాయం 13 ఒకసారి. అబ్బా, ఇక్కడ చూడండి ఏమంటున్నాడు. ఏమంటున్నాడు? 13 మెలకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషము గలవారయుండుడి, బలవంతులయుండుడి, మీరు చేయు కార్యములన్నీ తప్పది. మనకు వర్తించదు అది. మనకు వర్తిస్తుందా? మన బతికి ఎప్పుడన్నా ప్రేమతో ఎవరికన్నా అది చేసామా? ప్రేమతోటి ఎప్పుడు చూసినా బట్టలు చింపేసుకొని రక్కేసుకొని ఆయన చంపేసి మనల్ని చూస్తేనే బాబు వీడు వచ్చేస్తున్నాడు అనుకుంటాం అన్నమాట. అంత భయంకరమైనటువంటి రూపం వస్తే మనల్ని చూసి ఎవరు నమ్ముతాడు? ఎవరు నమ్ముతాడండి? ఏంటో ఏమంటున్నాడు? బీ అలర్ట్. ఓకేనా? మెలకోకుండా అన్నాడు. ఇదంతా లెసన్ మరి ఎవరినప్పుడు తీసుకెళ్ళిపోతాను నాకు తెలియదు. నేనైతే రెడీగా ఉన్నాను. ఐఎమ్ రెడీ అని చెప్పండి. ఐఎమ్ రెడీ అని చెప్పండి. కొన్ని వాయిస్లు తేడా కనపడుతుంది నాకు. అందుకనే కొంచెం ఓకే చెప్పండి అందరు. మెలకుగా ఉండుడి. మీ పక్కన చెప్పండి. మెలకుగా ఉండండి. చెప్పండి. మెలకుగా ఉండండి. మన విశ్వాసం ముందు నిలకడగా ఉందాము. పౌరుషం గలవారే. ఇక్కడ ఆగండి. పౌరుషం గలవారంటే గిన్నెలు ప్లేట్లు ఇసిరడం కాదు పౌరుషం అంటే. ఆ పౌరుషం కాదు. ఏ పౌరుషం? పౌరుషం ఎక్కడ చూసాం? అపోస్తులలో చూస్తాం మనం పౌరుషం అనేది. ఏ పౌరుషం అది? నేను చంపేస్తా, పొడి చేస్తా, కరిచేస్తా, ఈ పౌరుషం కాదు. ప్రేమపూర్వకమైనటువంటి పౌరుషం, ఆయన చిత్తములో ఉన్నటువంటి పౌరుషం, ఆయన చిత్తాన్ని నెరవేర్చాలి అనే ఒక పౌరుషం, ప్యాషన్, ద కైండ్ ఆఫ్ అన్నమాట పౌరుషం. పౌరుషులై ఉండుడి, బలవంతులై ఉండుడి. చెప్పండి, బలవంతులై
ఉండేది. ఎక్కడ దొరుకుతుంది బలం? ఫిట్నెస్ సెంటర్ చెప్పండి, చెప్పండి. బలం ఎక్కడ దొరుకుతుంది మనకి? ఎక్కడ? ఫిట్నెస్ సెంటర్ చెప్పండి. పోనీ మీరు చెప్పండి, ఎక్కడ దొరుకుతుంది? దేవుని ఏం దొరకదు బలం. ఇంక మాట్లాడితే అదొకటి పట్టేసుకున్నారు అంతే. దేవుని అందంత ఎక్కడ దొరుకుతుంది బలం? ఎక్కడ దొరుకుతుంది బలం? ఎక్కడ దొరుకుతుంది? దేవుడు. దేవుడు. మనం ఇక్కడికి రాము, అక్కడికి వెళ్ళిపోతాం. ఎక్కడికి రాము, ఇక్కడికి రాము. దేవుడు. చిన్నప్పుడు ఏషియా ఎక్కడున్నాడు? చిన్నపిల్లలు ఏషియా అనాలి. అది మనం అక్కడ అలవాటు చేస్తాం. వాడు ఏసయ్యా అంటే అలా పైకి చూస్తాడు ఆకాశం. అదే అలవాటు అయిపోయింది మనకి. ఎక్కడ చూడాలి ఏసయ్య అంటే? ఎక్కడ? ఎక్కడ? ఎక్కడండి? పొద్దున్న ఎందుకు వచ్చింది మాత్రం బాగుంది అనుకుంటున్నాడా? ఎక్కడ? నీ దేహమే, నీ దేహమే. ఆ దేవుడు ఏ ఆలయంలో ఉంటాడు? కృత్రిమమైనటువంటి మనుష్యుల చేతులతో కట్టినటువంటి ఆలయంలో ఉంటాడా దేవుడు? మరి ఎక్కడ ఉంటాడు? ఏ ఆలయంలో ఉంటాడు? ఆయన నిర్మించుకున్నటువంటి ఆలయంలో, ఆయన ఆలయంలో ఒక గదిని ఉంటాడు. నీ హృదయంలో ఆయన నివాసం ఉంచుతాడనమాట. మీ పిల్లలు చెప్పండి, ఏసయ్య ఎక్కడ ఉంటాడు అంటే ఇక్కడ ఉంటాడు అని చెప్పండి. ఇక్కడ ఉంటాడని చెప్పండి. నీకోసం నేను ఏమైనా చేస్తాను, నీకోసం నేను ఏమైనా ఇస్తాను, నీకోసం నీ ఎలా ఉండమంటావు చెప్పు, నేను అలా ఉంటాను. మా ఫ్రెండ్ పెళ్ళయింది ఇప్పుడు చాలా కాలం. అప్పుడు ఏదో సినిమా వచ్చిందంట. ఆ సినిమా వస్తే వీళ్ళు డ్యాన్స్లు వేస్తున్నారనమాట. పసిఫిక్లో దూకేస్తాడంట. పెళ్ళయిన తర్వాత బయటికి వెళ్ళి కొత్తిమీర కట్టమంటే ఇలా సోతాడు పైనుంచి కిందకి. దానప్పుడు కుదరదాన్ని. ముందు కబుర్లేమో దీనికోసం నేను ఏమైనా చేసేస్తాను. దీని గురించి ఒక లెసన్ చెప్తాను, ప్రిపేర్ చెప్తాను. ఇప్పుడు చెప్పేసుకుందామా? ఆడమాకు వీడిమాకు చూసుకుంటారు ఎందుకు చెప్పండి. ఏమన్నాడు ఇక్కడ? మీరు చేయు కార్యములన్నీ ఎలా చేయాలి? నువ్వు ఎప్పుడు చేయగలుగుతావు ప్రేమతో? ఎప్పుడు చేయగలుగుతావు ప్రేమతో? ఇంకా 40 నిమిషాలు ఉంది టైం, మీరేం కంగారు పడద్దు. ఎప్పుడు చేయగలుగుతావు ప్రేమతో చెప్పండి. నిజంగా చెప్పండి. నువ్వు ఎప్పుడైతే ఆస్వాదిస్తావో, నీ బిడ్డ నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో, నీ బిడ్డ కోసం అన్నీ చేస్తావు. నువ్వు అడిగినవి అన్నీ కూడా నీకు ఇస్తావు. ఎప్పుడు? పరిపూర్ణంగా నువ్వు ఆకర్షించబడినప్పుడు, ఆస్వాదించబడినప్పుడు చేస్తావు. కానీ క్రీస్తుని నువ్వు ఎప్పుడైనా ఆస్వాదించావా నీ బ్రతుకులో? నాకు తెలిసి ఉండవు. ఎప్పుడైతే నువ్వు ఆస్వాదిస్తావో అప్పుడు మాత్రమే దేవుని కోసం నువ్వు నిలబడగలుగుతావు. స్తోత్రం కలుగుగాక. అదర్వైజ్ నీ వల్ల కాదు. కనీసం వేలు కూడా అలా మెదపలేవు. దేవుడు లోకాన్ని అనగా పాపాన్ని, పాపులను ప్రేమించెను కాబట్టి ఏం చేశాడు? ఏకైక కుమారుడు అనేటువంటి తన బిడ్డను ఏం చేశాడు? ఈ పాపాన్ని కట్టి పడేశాడు. కట్టడం వల్ల ఏమైంది? ఈయన మరణించాడు, పాపము విమోచించబడింది, తిరిగి లేవనెత్తింది. ఆయన సృష్టికర్త మహోన్నతుడు కాబట్టి ఆయన శక్తిని బట్టి మరణించిన వాటిని తిరిగి లేపాడు. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎక్కడి నుంచి వచ్చింది ఇది? ప్రేమ నుంచి వచ్చింది.
ప్రేమ నుంచి వచ్చింది. ప్రేమకు డెఫినేషన్ తెలుసా మీకు? అంతే. మోసం చేయటం మర్చిపోవడం, వెనకాల తిరగటం, సైట్ కొట్టడం మర్చిపోయి ఇలా బోల్డ్ ఉంటాయి. మా ఇంటి దగ్గర బోల్డ్ చూపిస్తాను. ఎప్పుడు జీవితంలో చూస్తున్నాను. ఇప్పుడు నేను అక్కడ నా టీనేజ్ ఏజ్లో కూడా చూడలేదు నేను అలాంటివన్నీ. ఇప్పుడు చూపుతున్నాను. ఎంత రోత వచ్చేస్తుందండి నాకు, అంత రోత వచ్చేస్తుంది అక్కడ. బయటికి రావడానికి చాలా చిరాకు అవుతుంది నాకు. ఒళ్ళు మండిపోతుంది అలాంటి వాళ్ళు చూస్తే. చిచ్చి ఎంత అసహ్యం అంటే ఎంత అసహ్యం అండి. తల్లిదండ్రులు జన్మకి ఆ తల్లిదండ్రులు చక్కటి పవిత్రమైన జన్మకి మచ్చదెత్తున్నారు కదా. మగవాళ్ళని సిగ్గుపడుతుంది, వీళ్ళు సిగ్గుపడట్లేదు. చెయ్యట్లాకి వెళ్ళిపోతున్నారు తల్లి. ఒకసారి నేను 12 o'clockకి 12:30 నేను వేరే చోటకి వెళ్ళాను. సన్నీ వాళ్ళ ఇంటికి వెళ్ళాను. సరే చాలాసేపు కూర్చొని మాట్లాడుకుంటే నేను నడుచుకుంటూ వెళ్ళాను అనమాట. వెళ్ళేటప్పుడు 12 అయిపోయింది. సరే వెళ్తానులే అని చెప్పేటికి ఎలా వచ్చి గేట్ వరకు వచ్చాడు. ఏదన్నా బండి తీసుకురాలేదా? లేదు నేను నడుచుకుంటూ వచ్చాను. బలివాడులే నువ్వు అంత దూరం నడిచి వెళ్తావా అని చెప్పి నేను డ్రాప్ చేస్తానని చెప్పేసి నన్ను డ్రాప్ చేయడానికి వచ్చాడు. మా ఇంటి ఎదురుకుండానే కొంచెం ఆపి కాసేపు మాట్లాడుకుంటున్నాం అనమాట. మాట్లాడుకునేసరికి ఎంత దారుణం అంటే ఆ సీన్ చూసి అన్న నేను అర్జెంటుగా పారిపోతున్నాను, పారిపో అంటే మేము లైట్లో నాపేసి కూర్చున్నాము కారులోను. వాళ్ళు పార్క్ చేసుకున్నారేమో పక్కన అనుకున్నారు వాళ్ళు. ఇప్పుడు లైట్లు వేస్తుంటే ఇటు ఎవడున్నాళ్ళు అనుకోవచ్చు. అప్పుడు మేము లైట్లో నాపేసి పార్కింగ్లో ఉన్నాం కదా. ఆ కూర్చొని అనేసరికి ఇంకా ఆ పిల్ల చెయ్యట్లాగా వచ్చేస్తున్నాడు. అన్న ఒక్క క్షణం మనం చచ్చిపోతే నడిసేయండి. ఎంత అసహ్యం వేసిందండి నాకు, అంత అసహ్యం వేసింది. బరి తెగించేసినటువంటి పరిస్థితి. అది ప్రేమ కాదు, ఆకర్షణ. ప్రేమ అంటే ఏంటో తెలుసా? సాక్రిఫైస్, త్యాగం. దానికి నిర్వచనం, ప్రేమకు నిర్వచనం త్యాగం, బాధ్యత, భారం. ఇంకా చాలా ఉన్నాయి. డెడికేషన్, ప్యాషన్, కమిట్మెంట్, రెస్పాన్సిబిలిటీ. ఇది ప్రేమ నిర్వచనం అంటే. నీ ప్రాణ స్నేహితుడు అంటే అర్థం ఏంటి? నీ కోసం ఆయన ప్రాణం వేటకి సిద్ధపడతాడు. అది నీ ప్రాణం. అది ప్రేమ అంటే. బయలాజికల్ లవ్ కాదు. దేవుడు అది సృష్టించింది ఎందుకంటే జస్ట్ జనరేషన్, ఏమంటారు దాన్ని, స్వాస్థ్యం కాదు, ఏమంటారు దాన్ని తెలుగులోను, ఏమంటారు దానికి, అదే జనరేషన్ కూడా కరెక్ట్ కాదు, భూమిని నిర్ణయించడానికి అనుకుందాం. ఓకేనా? దేవుని నిమిత్తం అది అంతా కూడా అన్నమాట. దేవుని నిమిత్తం చేయడానికి. అది ప్రేమకి అర్థం. తెలుసుకోండి మీరు ఎప్పుడన్నా. అర్థమైందా మీకు? మన బిడ్డలను ప్రేమిస్తాం. ఎంతగా ప్రేమిస్తాం? మన ప్రాణానికి మించి ప్రేమిస్తాం. అవునా? అది ప్రేమ అంటే. మన తల్లిదండ్రులు మనం ప్రేమిస్తారు. మా డాడీ వచ్చాడు, అసలు ఎంత ఎఫెక్షన్, ఎంత ఇదంటే నాకు బోల్డని కొనిపెట్టేశాడు మా డాడీ. ప్రేమ. నేను చాలా మిస్టేక్ చేశాను. రాత్రి ఆయన ఎలా ఉండగానే పంపించేస్తాను, వర్షం అవుతుంది కదా అని. ఐఎమ్ సో వరీడ్ అబౌట్ దట్. బట్ ఎనీవేస్ దేవుణ్ణి అడిగాను, క్షేమ ఈ ప్రభాని క్షేమకి వెళ్ళాడు. ఓకే, ఇది కూడా రాసుకోండి. 16, 13. ఓకేనా? ఇంకోటి 1 పేతురుకి వెళ్దాం మళ్ళీ. ఓకే, 5వ అధ్యాయం. ఇంకా 8 ఉన్నాయి. కరెక్ట్గా 8 వర్సెస్ ఉన్నాయి. ఓకే, విల్ ట్రై టు కంప్లీట్. ఎంత మురిసిపోతారో, ముసి నవ్వులు. 5వ అధ్యాయం 8వ వచనం నుంచి చదువుదాం కొన్ని విషయాలు. ఓకే, ఏమన్నాడు? నిబ్బరమైన బుద్ధి గలవారై. ఎంత మనకి మెలకుగానే చెప్తున్నాడు దేవుడు. ఏమో మనం ఇంటికి వెళ్ళి లోపు దేవుడు వచ్చేసాడు అనుకో, దేవునికి స్తోత్రం. ప్రభా వండుకున్నాయి, నెల వండుకొని ప్రభా చికెన్ తెచ్చామని, ప్రభా ఆయన వేస్ట్ అయిపోతాయి ప్రభా, నా అలాంటి ప్రభా
ఫ్రిడ్జ్లో చేపలన్నీ తెచ్చేసుకుంటాను. నేనే కొత్తను కలిగిన రాదు, ఎప్పుడు రెడీగా ఉంటాను ఆ డబ్బు పట్టుకొని, దాంతోనే వెళ్ళిపోతాను అంతే నేను. ఓకే, ఏమన్నాడు ఇక్కడ? నిబ్బరమైన బుద్ధి గలవారే మెలుకో. ఎందుకు ఎందుకు నిబ్బరము కలిగిన బుద్ధి గలవారే ఉన్నాడు. ఎందుకు? మరి నీకు బుద్ధి ఉందా? నీకు అసలు బుద్ధిలో ఉన్నాడు ఏం చేస్తాడు? బుద్ధిలో ఉన్నాడు ఏం చేస్తాడు? మీరు ఎప్పుడైనా బుద్ధి ఉందా నీకు అని తిట్టారా? తిట్టారా లేదా? ఎందుకు తిట్టారు? ఎందుకు తిట్టారు? అది బుద్ధి లేనాడా అని తిట్టారా మీరు ఎప్పుడన్నా? ఎందుకు తిట్టారు చెప్పండి? ఆడు తినమైన పని చేయడాడు అందుకనే. అదా బుద్ధి కలిగినాడు ఏం చేస్తాడు? అది ఏమన్నా బుద్ధి కలిగి మెలకువగా ఉండండి. ఏ దోషము లేకుండా, ఏ పాపము లేకుండా, ఏ టెంప్టేషన్స్ కానీ, ఏ లోకాచరణకు కానీ మీరు లొగ్గకుండా మీరు ఏం చేస్తారు? బుద్ధి కలిగి మెలకువగా ఉండుడి. మెలకువగా ఉండుడి. ఎందుకు? చదవండి 8 చదవండి. మీ విరోధి అయిన అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని వెతకుచున్నాడు. చూసారా? ఎందుకు ఎందుకు బుద్ధి కలిగి మెలకుకుండమంటున్నాడు? మిమ్మల్ని ప్రశ్న అడుగుతాను చెప్పండి. ఇక్కడ ఏమంటున్నాడు? అపవాది గర్జించు సింహము వలె మిమ్మల్ని మింగటానికి వస్తుంది. మీలో ఎంతమందిని మింగటానికి వస్తారో మీరు చెప్పండి. చెప్పండి. నన్ను మింగటానికి వస్తాడు అని కూడా ఎవరన్నా చెప్పండి. చేయి చెప్పచ్చండి. పర్లేదు, సిగ్గుపడదు. చెప్పండి. సిద్ధపాటు అని చెప్పండి. సిద్ధపాటు అని చెప్పండి. ఇంకోసారి చెప్పండి. సిద్ధపాటు అని చెప్పండి. గర్జించు సింహము వలె ఎవరిని మింగటానికి వస్తున్నాడంట? ఎవరిని మింగటానికి వస్తున్నాడా? ఇప్పుడు చెప్పండి. నన్ను అపవాది గర్జించు సింహంతో నన్ను మింగటానికి రెడీగా ఉన్నాడు, ఎప్పుడు పొంచి ఉన్నాడు అని ఎవరు చెప్పగలుగుతారు? చెప్పండి. చేయి చూసి చెప్పండి. చెప్పండి. చేయి చూపించి చెప్పండి. చెప్పాలి. ఆడు ఎవరిని మింగుతాడాడు? ఎవరిని మింగుతాడండి? కొండచెలవ తెలుసా అందరికీ? పైతాన్ తెలుసా? అది మింగుతుంది కదా. ఎలాంటి మింగుతుంది? బాగా బక్క చిక్కుపోయి ఎముకలు బయటకు వచ్చింది దాన్ని మింగుతుంది. అది దాన్ని ఎదుర్కొని నోటి దగ్గరికి వెళ్ళానా మింగుతుంది. అది చెప్పాలి, సరిగ్గా గమనించాలి. దేన్ని మింగుతుంది? దేని మించుదా మింగుతుంది? మింగుతుందా? అవునా? మరి అపవాది గర్జించు సింహం వల్ల ఎవరు మింగుతాడు? అంటే బాడీ బిల్డర్ అని నా లాగున్నా అది కాదు. అక్కడ ఎవరిని నమ్ముతాడు? మీలో ఎవరిని మింగుతాడు చెప్పండి ఒకసారి. అపవాది మిమ్మల్ని మింగడా? మిమ్మల్ని మింగడా? ఏ అన్నాను? అదే కావాలి. ఎందుకు మింగడా అంటున్నానా? బక్సింగరా? ఎందుకు మింగడా మిమ్మల్ని? టేస్ట్లెస్ అని చెప్పండి. అసలు మా దగ్గరికి వస్తాడు విషయం తెలుసా అసలు మీకు? కానీ ఆడ అసిస్టెంట్ కూడా రాడు మన దగ్గరికి. అది మా బతుకు. టు బి ప్రిపరేషన్ అని చెప్పండి. ప్రిపరేషన్ ఫర్ మై సెల్ఫ్ అని చెప్పండి. ఏమన్నా నేర్చుకున్నారా? నేను ఆపేయట్లేదు. నేర్చుకున్నారంటే ఇది అయిపోతుందేమో అనుకోకండి మీరు. ఏమన్నా నేర్చుకున్నారా మీరు? పేతురు ఎవరికి చెప్పాడు సువార్త? నేను ఒక విషయం గుర్తుంటుందా? నాకు ఎప్పుడు గుర్తుంటుంది. గలతీయులకు రాసిన పత్రిక మనం అధ్యయనం చేస్తున్నప్పుడు
నేను హ్యాండ్ బిల్స్ కోసం చెప్పాను ఒకసారి, మీకు మీకు గుర్తుండదు, ఎందుకంటే బిజీగా ఉంటారు కాబట్టి మీకు అంత గుర్తు పెట్టుకోవటం అవకాశం ఉండదు. నీకు పాస్టర్ కాబట్టి నీకు గుర్తుంటాయి అంటారు మీరు, ఆబ్వియస్లీ కరెక్ట్, ఎందుకంటే పని పాట లేని వాళ్ళం కదా మేము, అలాంటివి ఏం గుర్తుంటాయి మాకు. హ్యాండ్ బిల్స్ మీకు ఎప్పుడైనా ఇచ్చారా, తీసుకున్నారా హ్యాండ్ బిల్స్? ఎవరైనా ఇచ్చారా మీకు? ఏం చేశారు మీరు? ఏం చేశారు? శుభ్రం కూర్చొని చెట్టు కింద కూర్చొని కంతలు పెట్టేసి అలా ఇటు మొత్తం చదివేసి చేశారా? ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? ఏం చేశారు? తీసుకొని పడేయటం అంతే కదా, దాని గురించి ఇంకా అంతకన్నా ఏముందా? అవునా? అదన్నమాట. గుర్తుందా మీకు? అదే కల్తీ రాసిన పత్రిక అధ్యయనం చేస్తున్నప్పుడు మనం చేసాం అదే పరిస్థితి. పేతురు గారు సువార్త ప్రకటించినప్పుడు సువార్తను విని గైకొని అంగీకరించి క్రీస్తును ఆయన హృదయములలో ప్రతిష్ఠించుకున్న ప్రతి వాడికి అని చెప్పుకుంటూ వచ్చాడు. విన్నవారి గురించి అనేక మంది విన్నారు, అక్కడ అనేక మంది విన్నారు, కానీ విన్న వారు కొంతమంది ఉన్నారు, వారి కోసం చెప్తున్నాడు అన్నమాట. ఇక్కడ ఎంతమంది ఉన్నారు, ఎంతమంది విన్నారో వాళ్ళకి మాత్రమే వర్తిస్తుంది అది, మిగతా వాళ్ళకి వర్తించదు అది. అర్థమైందా? ఏమన్నా నేర్చుకున్నారా? అర్థమైందా? ఏమన్నా అర్థమైందా లేదా? నేర్చుకున్నారా? సరే, ఇప్పుడు చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక, వద్దులే ఆపుతాను లెక్కన, కంట్లో నుంచి రక్తాలు వచ్చేస్తున్నాయి ఒక్కొక్కరికి. రైల్వే స్టేషన్లో, ఎయిర్పోర్ట్లో మాత్రం 4-5 గంటలు మాత్రం వెయిట్ చేస్తారు ఫ్లైట్లు లేట్ అవుతాయి కనుక. అంతేనా? దేవుని సన్నిధిలో కూర్చోవడం అనేది అబ్బే మనకి ఎక్కడ కుదురుతుంది? నా కూతురు తెగ నవ్వేస్తుంది, దానికి ఎంత సంతోషం వచ్చేస్తుందో. అన్నీ అలా బుద్ధి లేదండి. సీరియస్లీ ఐఎమ్ ఆస్కింగ్ యూ, ఐ లెర్న్ సంథింగ్ ఇన్ దిస్ మార్నింగ్. ఐ లెర్న్ సంథింగ్. ఇట్స్ వెరీ సీరియస్లీ. Let me know that. What happened in the next minute, we don't know that. Please, please, please. I request you all. I pleasing you all. బతిమాలుతున్నాను మిమ్మల్ని అందరినీ కూడా. పేతురు బతిమాలుతున్నాడు అందరినీ కూడా. ఎందుకు బతిమాలుతాడు? బతిమాలటం ఎన్ని రకాలు ఉంటాయి? ఒకటి, మనకు అవసరమైతే బతిమాలుతాం, అయ్యా ప్లీజ్ సహాయం చేయించండి అన్నట్టు. ఇంకోటి, నీకు తెలియని విషయంలో నువ్వు పోతావని నీకు తెలియకుండా నువ్వు ఉన్నప్పుడు బతిమాలుతావు, నువ్వు పోతావరా, వద్దురా, తాగకరా, తిరగకరా, అలా చేయకరా, ఇలా చేయకరా అని బతిమాలుతావు. ఈ 2 రకాలు. ఏ రకమైన బతిమాలుతుందో తెలుసా? 2వ రకమైన మేము నేను బ్రతిమాలుతున్నాను ప్రభా, నీ సంఘాన్ని నేను బ్రతిమాలుతున్నాను, నీ కృపకి నేను వీరందరిని అప్పగిస్తున్నాను, వీరందరిని నీ దయకి అప్పగిస్తున్నాను, వీరిలో ఎవ్వరు కూడా నశించిపోకుండా ఉండినట్లుగా నీ పరిశుద్ధాత్మ సహాయము, నీ జ్ఞానము, బుద్ధి, వివేకములు ఇక్కడ చేరిన ప్రతి బిడ్డలకి, వినుచున్న ప్రతి బిడ్డలకి దయచేసి నీ రాకడలో బిడ్డల్ని ప్రభా విడువబడే వారుగా ఉండకుండా ఎత్తబడే వారుగా ఉండినట్లుగా నీ సహాయము, నీ దయ, నీ కృప వీరి మీద మెండుగా దయచేయమని సంధిలో ప్రార్థిస్తున్న సేవకుడిగా నాయన మిమ్మల్ని బ్రతిమాలుకుంటున్నాను, విన్నవించుకుంటున్నాను తండ్రి. సహాయం దయచేయండి ప్రభా. ఘనులైనటువంటి గొప్ప గొప్ప విలువైనటువంటి నాయన వారిని నువ్వు పిలుచుకుంటున్నావు నా దేవా. నాయన ఏ సమయమందు ఏ రకంగా ఉంటుందో తెలియట్లేనటువంటి పరిస్థితులు పిలుచుకుంటున్నావు నాయన. మేము ఏ స్థితిలో ఎలా ఉంటామో మాకు తెలియదు, మేము సిద్ధపడి ఉండడానికి నీ కృప అనుగ్రహించండి ప్రభా. ఈ మాటలు మా జీవితంలో, మా వినికిడిలో భద్రపరిచి పదిలపరుచుకొని నాయనా మేము సిద్ధపడి గుంపులు మేము ఉండడానికి కృప అనుగ్రహించి నడిపించండి, భయం పొందుకోమని నిశ్చితమైతే మరొకసారి ఈ ఎపిసోడ్లో ప్రభా మేము ఇంకా మరింతగా క్షుణ్ణంగా తెలుసుకోవడానికి నీ ఆత్మ నడిపి మాకు అనుగ్రహించమని మీకే వందనములు స్తోత్రం చెల్లించుకుంటూ యేసే నామమున ప్రార్థన స్తుతించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.